బ్రేకింగ్ న్యూస్. కల్తీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో A1 గా ఉన్న అదేపల్లి జనార్దన్ రావును పోలీసులు అదుపులో ఉన్నాడు. జనార్దన్ రావు రిటర్న్స్ తో నెక్స్ట్ అరెస్ట్ ఎవరిది అనేది సర్వత్రా చర్చ జరుగుతోంది. విచారణలో ఎవరెవరి పేర్లు చెప్పనున్నాడు అనేది కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ నేపథ్యంలో జనార్దన్ రావు విచారణ కీలకంగా మారనుంది. సాయంత్రానికి అరెస్ట్ చూపించే అవకాశం ఉంది. అదేపల్లి జనార్దన్ అరెస్టుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, జనార్దన్ ను పోలీసులు గన్నవరం ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతను అప్రూవర్ గా మారే అవకాశం కూడా ఉందంటున్నారు. అందులో వాస్తవాలు ఎంత ఉన్నాయి? డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం పోలీసు అదుపులోనే అద్దెపల్లి జనార్దన్ ఉన్నారు. విచారణ కూడా చేస్తున్నారు. కానీ ఎవరికీ సమాచారం లేకుండా ఒక రహస్య ప్రాంతంలో అద్దెపల్లి జనార్దన్ అయితే విచారణ చేస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం అద్దెపల్లి జనార్దన్ అంటే కల్తీ లిక్కర్ స్కామ్లో A1 ఉన్నటువంటి అద్దెపల్లి జనార్దన్ అరెస్ట్ కావడంతో అటు వైసీపీ టీడీపీలో నాయకుల్లో కలవరం మొదలైందని చెప్పాలి. ఎందుకంటే అద్దెపల్లి జనార్దన్కి కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి జయచంద్రారెడ్డి, తంబాలపల్లి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జయచంద్రారెడ్డి కీలక సూత్రధారి, అతని అనుచరుడిగా అద్దెపల్లి జనార్దన్ ఉండడంతో ఇప్పుడు అద్దెపల్లి జనార్దన్ వెనకాల కేవలం జయచంద్రారెడ్డి మాత్రమే ఉన్నారు, లేక ఇంకా ఎవరైనా ఉన్నారనే విషయాలు ప్రస్తుతం విచారణ వెలుగులోకి వచ్చే అవకాశం కనబడుతుంది. రెండోది, జయచంద్రారెడ్డి అంటే అద్దెపల్లి జనార్దన్తో ఉన్నటువంటి జయచంద్రారెడ్డి గతంలో వైసీపీకి సంబంధించినటువంటి లీడరు, తంబాలపల్లి అక్కడ కీలకంగా ఉన్నటువంటి నేత. ఆయన ఎన్నికల ముందు జయచంద్రారెడ్డి టీడీపీ తీర్థం పూసుకుని తంబాలపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ఈ కల్తీ లిక్కర్ స్కామ్ గత వైసీపీ హయాం నుండే ఉందనేది కొంతమంది చేస్తున్న వాదన. ఇప్పుడు కాదు, ఈ 15 నెలల్లోనే కల్తీ స్కామ్ వచ్చిందనేది మరికొంతమంది చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు అద్దెపల్లి జనార్దన్ అరెస్ట్ అవడంతో అటు వైసీపీలోని టీడీపీలోని చాలామంది నేతలకు భయం పట్టుకుందని చెప్పాలి. ఎవరి పేర్లు విచారణలో అద్దెపల్లి జనార్దన్ ఎవరి పేర్లు చెప్తాడు ఏంటనే ఒక టెన్షన్ అయితే నేతల్లో కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఎందుకంటే ఈ మొత్తం స్కామ్కి కీలక సూత్రధారిగా అద్దెపల్లి జనార్దన్ ఉన్నారు. అందుకే ఆయన A1గా చేర్చారు. ఈ నేపథ్యంలో ఆయన్ని ప్రస్తుతం విచారిస్తున్నారు. కాబట్టి ఆయన రాజకీయ నాయకుల పేర్లు చెప్తారా, అది అధికార పార్టీ నేతలా, లేకపోతే వైసీపీలో గతం నుంచి స్కామ్ జరుగుతుందా, ఇలా అనేక ఆసక్తికర అంశాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే విచారణ అయితే రహస్యంగా చేస్తూ ఉన్నారు. మధ్యాహ్నం తర్వాత కోర్టుకు తీసుకొచ్చే అవకాశం కనబడుతుంది. మరోవైపు అటు హైదరాబాద్, బెంగళూరులో కూడా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సోదాలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ లిక్కర్ కల్తీ స్కామ్ అనేది చిన్నది కాదు, చాలా పెద్ద కుంభకోణం దీని వెనకాల ఉంది. చాలా రోజులుగా ఇది నడుస్తుందని అధికారులు గుర్తించిన నేపథ్యంలో ప్రస్తుతం జనార్దన్ అరెస్ట్ అవడం, జనార్దన్ అదుపులో ఉండడంతో కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే ఎక్కడున్నారనే సమాచారం అయితే పోలీసులు బయట పెట్టకుండా రహస్యంగా విచారణ చేస్తున్నారు. మధ్యాహ్నం కోర్టులో ప్రవేశపెడతారు. కానీ రాజేష్, రహస్య విచారణ వెనుక ఆంతర్యం ఏంటి? అదే చాలా కీలకమైనటువంటి అంటే పొలిటికల్గా లింక్ అయిన ఉన్నటువంటి కేసు కావడం. రెండోది, రాష్ట్రంలో కీలక సంచలనంగా మారినటువంటి నేపథ్యంలో అటు వైసీపీ టీడీపీ మీద కూటమి నేత విమర్శలు చేస్తుంది. మీ హయాంలోని కల్తీ స్కామ్ జరిగిందని కూటమి నేతల మీద వైసీపీ విమర్శలు చేస్తుంటే, కాదు, కూటమి నేతలు అతను జయచంద్రారెడ్డి గతంలో వైసీపీకి పనిచేశారు, అతను కోవర్ట్గానే టీడీపీలోకి వచ్చారంటూ కూటమి నేతలు చెబుతున్న నేపథ్యంలో పొలిటికల్గా లింక్ అయినటువంటి కేసు. రెండోది, ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన నేపథ్యంలో అద్దెపల్లి జనార్దన్ ఇప్పుడు బయట లేకపోతే స్టేషన్లో లేకపోతే వేరే ప్రాంతంలో విచారించడం ద్వారా కొంత ఇబ్బందులు ఎదురవుతాయనే భావనలోనే ఎక్సైజ్ పోలీసులు రహస్యంగా విచారణ జరుపుతున్నారు. విచారణ జరిపి పూర్తిస్థాయి సమాచారం తీసుకున్న తర్వాత మిగతా వారి పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తర్వాత కేసు కూడా వేగవంతంగా విచారణ జరిగే అవకాశం కనబడుతుంది. ఖచ్చితంగా అప్రూవర్గా మారతారని కూడా తెలుస్తుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే, జనార్దన్ దగ్గర అంతా సమాచారం ఉంది. ఎవరు దీంట్లో సూత్రధారి, కేవలం ఇతను పాత్రధారి మాత్రమే, వెనకాల సూత్రధారులు పొలిటికల్ లీడర్లు ఉన్నారు, అధికారులు కూడా ఉన్నారనేది ప్రాథమికంగా ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. కాబట్టి ఆ కోణంలో కూడా జనార్దన్ని ప్రశ్నిస్తున్నారు. జనార్దన్ కూడా కొన్ని కీలక సమాచారం, కీలక వ్యక్తుల పేర్లు పోలీసులకైతే చెప్పినట్టు తెలుస్తుంది. చూడాలి, మరి సాయంత్రం కోర్టుకు వస్తారు. కోర్టుకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడతారో లేదో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. కోర్టు కూడా రిమాండ్ విధించే అవకాశం ఉంది. రిమాండ్ తర్వాత ఎక్సైజ్ పోలీసులు జనార్దన్ని కస్టడీ కూడా తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ కూడా చేసే అవకాశం కూడా కనబడుతుంది.
రాజేష్, ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా వేగంగా అడుగులు వేస్తున్నారు ఎక్సైజ్ పోలీసులు కావచ్చు, వాళ్ళందరూ కావచ్చు. ఇప్పుడు విచారణ జరుగుతోంది. అదేపల్లి జనార్దన్ అరెస్టు తోటి నెక్స్ట్ ఎవరు అరెస్ట్ అవుతారు అన్న భయం కూడా అందరిలో పట్టుకుందనే చెప్పాలి. అయితే గత ప్రభుత్వ పెద్దల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఆ ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయంటారు? ఖచ్చితంగా. ఎందుకంటే ఇతనికి ముఖ్యమైనటువంటి జయచంద్రారెడ్డి అనే అతను టీడీపీలో ఇన్ఛార్జిగా మొన్న ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ గతంలో ఆయన వైసీపీలో సుదీర్ఘకాలం పనిచేశారు. మిథున్ రెడ్డితో అత్యంత సన్నిహిత సంబంధాలు, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డితో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కూడా చెబుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆ కోణంలో కూడా ఇప్పుడు పోలీసులు విచారణ జరిపే అవకాశం కనబడుతుంది. కేవలం కోవర్ట్ ఆపరేషన్ చేయడానికే కూటమిలోకి వచ్చాడా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. చూడాలి మరి అద్దెపల్లి జనార్దన్ నోరు విప్పితేనే అన్నీ బయటకు వస్తాయి. కాబట్టి ప్రస్తుతానికి ఈ కేసులో అద్దెపల్లి జనార్దన్తో పాటు 8 మందిని అరెస్ట్ చేశారు. 32 మంది నిందితులుగా చేర్చారు. మిగతా వాళ్ళు కూడా అరెస్టు చేయాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి ఈ కేసులో ఈ స్కామ్లో కీలక సూత్రధారి అద్దెపల్లి జనార్దన్ కాబట్టి ఇతన్ని విచారించడం ద్వారా మొత్తం విషయాలన్నీ బయట తీసుకొచ్చే అవకాశం కనబడుతుంది. మరి అద్దెపల్లి జనార్దన్ ఎవరి పేర్లు చెప్తాడని చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఒకవేళ అప్రూవర్గా ఖచ్చితంగా మారితే తదుపరి పరిణామాలు ఎలా ఉండొచ్చంటారు? ఖచ్చితంగా అప్రూవర్గా మారితే మొత్తం స్కామ్కి అసలు స్కామ్ ఎక్కడ జరిగింది, ఎవరు చెప్తే ఈ స్కాము మొదలుపెట్టారు, దీనికి పెట్టుబడి పెట్టింది ఎవరు, పెట్టుబడి పెట్టిన తర్వాత ఈ స్కామ్ని అంటే ఈ కల్తీ లిక్కర్ని రాష్ట్రం మొత్తం ఎలా విస్తరించారు, ఈ డంపులు ఎలా ఏర్పాటు చేశారు, ఆ డంపులు ఏర్పాటు చేయడానికి లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ ఎవరు సహకరించారు, ఈ మొత్తం డేటా బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే అప్రూవర్గా మారితే మొత్తం సమాచారాన్ని పోలీసులు అడగకపోయినా చెప్తారు కాబట్టి ఆ విషయాలన్నీ బయటికి చెప్పే అవకాశం అయితే కనబడుతుంది. మరి చూడాలి, అప్రూవర్గా మారే అవకాశం ఉందని మాత్రమే తెలుస్తుంది. ఒకవేళ అప్రూవర్గా మారితే మాత్రం కేసు కీలక మలుపు తిరిగే అవకాశం కనబడుతుంది. సూత్రధారులు, పాత్రధారులు ఈ స్కామ్ విస్తరణకి స్కామ్ పాల్పడడానికి లోకల్గా పనిచేసిన ఎమ్మెల్యేలు, అధికారులు అందరూ బయటకు వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్. మొత్తంగా జనార్దన్ అరెస్ట్ తోటి మొత్తంగా తీగలాగితే డొంక కదిలినట్టు లిక్కర్ కు సంబంధించిన లింక్స్ అన్ని కూడా బయటపడబోతున్నాయంటూ అప్రూవర్గా మారితే తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉన్నాయన్నది వేచి చూడాలి.